జై బీసీ జై పూలే. ఈరోజు బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కార్యాలయం చిక్కడపల్లిలో జరిగినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి అన్న పెద్దలు పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్ గారికి, బీసీ పొలిటికల్ ఫ్రంట్ కన్వీనర్స్ ఐల్ వెంకన్న గౌడ్ గారు, బైరు శేఖర్ గంగపుత్ర గారు, అంబాల నారాయణ గౌడ్ గారు, అదే ఎంబీసీ విద్యార్థి సంఘం నాయకుడు బడేసాబ్ గారు, అదేవిధంగా నాగభూషణం గారు, సీనియర్ బీసీ నాయకులు అన్న హర్షవర్ధన్ గౌడ్ గారు, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున ఉద్యమ అభివందనాలు తెలియజేసుకుంటూ, మహాత్మా జ్యోతిరావు పూలే మహారాష్ట్ర పూణే లోపల పుట్టినటువంటి ఒక పూలమ్మే పేద కుటుంబంలో పుట్టినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే ఎన్నో అవమానాలు భరించినటువంటి పూలే గారు ఆ రోజున్నటువంటి బ్రాహ్మణీయ వ్యవస్థలో తన మిత్రుడైనటువంటి శుభకార్యానికి వెళ్ళినటువంటి సందర్భంలో మహాత్మా జ్యోతిబా పూలేను రకరకాలుగా మాటలతోటి హింసించినటువంటి బ్రాహ్మణీయ సమాజం ఆ రోజు అతన్ని కులం పేరుతోటి దూషించినటువంటి విధానంతో కలత చెందినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే ఆ శుభకార్యం నుంచి బయటికి వచ్చినటువంటి వ్యక్తి ఆ రోజు జరుగుతున్నటువంటి బ్రాహ్మణీయ సమాజానికి ఈరోజు బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఏ విధంగా బలవుతూ ఉన్నారు, ఏ విధంగా జాతి వివక్షతకు గురవుతూ ఉన్నారు, ఏ విధంగా కుల వివక్షతకు గురవుతూ ఉన్నారు, దీనికి కారణం ఏందని చెప్పేసి శోధించినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే వీటన్నిటికీ విద్యనే ముఖ్య కారణమని చెప్పేసేసి ఆ రోజు ఆయన కలలు కానీ మరి మహాత్మా జ్యోతిరావు పూలే ఈరోజు సావిత్రిబాయి పూలే చేత అంటే భారతదేశానికి మొట్టమొదటి మహిళా ప్రధానోపాధ్యాయురాలుగా తన భార్యకు చదువు చెప్పించి తన భార్య ద్వారానే ఈ దేశానికి బడుగు బలహీన వర్గాలకు విద్య నేర్పించినటువంటి మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పూలే. మరి మహాత్మా జ్యోతిరావు పూలే ఉన్నటువంటి సందర్భంలో ఎట్లా ఉంది పరిస్థితి ఈ దేశంలో అంటే చదువుకుంటే చెవులలో సీసం పోసేటటువంటి పరిస్థితి, నాల్కలు తెగ్గోసేటటువంటి పరిస్థితి. అంటే ఒక బ్రాహ్మణి కుటుంబం నుంచి ముందు నడుచుకుంటూ వెళ్ళాలంటే మూతికి ముంత కట్టుకొని నడుముకు సాప కట్టుకొని మరి బజార్లో నడిచేటువంటి పరిస్థితి. ఒక బ్రాహ్మణ కుటుంబం నుంచి ముందు వెళ్ళాలంటే అంటే చెప్పులు ఇడిచి కూడా నడిచేటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో మరి పూణే నగరం లోపల ఆయన ఒక యుద్ధాన్ని స్టార్ట్ చేసి ఆ రోజు మరి పూలే లోపల ఒక మహాత్మా జ్యోతిరావు పూలే కాదు, గాడ్గే బాబా గారు, అదేవిధంగా ఛత్రపతి శివాజీ గారు ఏ విధంగా అయితే పూలే నగరంలో ఆ రోజు మరి బడుగు బలహీన వర్గాలకు ఆ రోజు ఊపిరి పోసినటువంటి ఈరోజు ఏదో గురుకుల పాఠశాలలు సంక్షేమ హాస్టల్ పేరు ఆ రోజులలోనే మరి మహాత్మా జ్యోతిరావు పూలే బ్రిటిష్ కాలంలోనే ఈరోజు సంక్షేమ అంటే గురుకుల పాఠశాల నిర్మించి విద్య చెప్పి బ్రిటిష్ వాళ్ళతోటే మహాత్మా అని బిరుదాంకితం పొందినటువంటి మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పూలే. ఆయన యొక్క ఆశయాల సాధన కోసం ఈరోజు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే ప్రగతి భవన్కు మహాత్మా జ్యోతిరావు పూలే పేరు పెట్టారు. కానీ మహాత్మా జ్యోతిరావు పూలే పేరు పెట్టారు, ఈరోజు సంజీవయ్య పార్క్ ఉంటుంది, దాదాపు ఎన్ని ఎకరాలు ఉంది, ఈరోజు ఇందిరా పార్క్ ఉంది ఎన్ని ఎకరాలు ఉంది, ఎన్టీఆర్ ఘాట్ ఉంది ఎన్ని ఎకరాలు ఉంది. ఈరోజు ఈ రాష్ట్రంలో ఎంతో అంటే రాజకీయంగా ఈ యొక్క రాష్ట్రాన్ని మరి ఏ విధంగా అంటే మరి రాజకీయ వ్యవస్థలో కూరుకుపోయినటువంటి వాళ్లకు ఈరోజు ఆ యొక్క మహనీయులకేమో వాళ్ళ పేర్ల మీద ప్రాజెక్టులు, యూనివర్సిటీలు, అదేవిధంగా ఫ్లైఓవర్లకు వాళ్ళ పేర్లు పెట్టడం జరిగింది. కానీ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా బడుగు బలహీన వర్గాల పక్షాన నిలబడి అడుగులకు విద్య నేర్పినటువంటి మహనీయుడు మరి యొక్క ఈ సర్దార్ మరి యొక్క మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెడతామని చెప్పారు. ఎప్పుడు 199వ జయంతి ఉత్సవాల లోపలే మరి ట్యాంక్ బండ్ మీద ఇక్కడ ప్రసాద్ లాట్ థియేటర్ దగ్గర మరి పెడతామని చెప్పారు. ఏమైంది మరి భూమి పూజ చేసిరు, కానీ ఎంత ప్లేస్లో కనీసము
ఇక రవీంద్ర భారతిలోనైనా కనీసం ఒక 1000 మంది కూర్చొని సభ పెట్టుకోవచ్చు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర ఒక 1000 మంది కూర్చొని మీటింగ్ పెట్టుకుందామంటే కూడా అక్కడ సందులైన పరిస్థితి. అదేవిధంగా ఈరోజు అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బీఆర్ అంబేద్కర్ తన గురువుగా ప్రకటించుకున్నటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే సేమ్ పక్కలే ఉన్నప్పటికీ 125 ఫీట్లతోటేమో అంబేద్కర్ విగ్రహాన్ని నిర్వహిస్తే మరి గురువుది ఎంత నిర్వహించాలి ఈరోజు? అంటే ఒక గురువుదేమో 16 ఫీట్లు నిర్వహిస్తారా? ఈరోజు ఒకసారి ఆలోచన చేయాలి. మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని 16 ఫీట్లు కాదు పెట్టాల్సింది. వాస్తవంగా ఏదైతే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహం ఏ స్థాయిలో ఉందో పూలే విగ్రహం కూడా అదే స్థాయిలో పెట్టాల్సిన అవసరం ఉంది. ఆ విధానం లోపల ఈ రాష్ట్ర ప్రభుత్వము చాలా విఫలమైనటువంటి పరిస్థితి. అదేవిధంగా మరి మహాత్మా జ్యోతిరావు పూలే పేద మధ్యతరగతి విద్యార్థులకు చదువు నేర్పించాలని, కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? ఈరోజు విద్యకు ఎంత బడ్జెట్ కేటాయించారు ఈ రాష్ట్ర ప్రభుత్వం? కేవలం 2,000 కోట్లు 3,000 కోట్లు బడ్జెట్ కేటాయించి కూడా ఆ బడ్జెట్ కూడా ఈరోజు కేటాయించకు మరి విడుదల చేయకుండా ఎంతోమంది పేద విద్యార్థుల యొక్క పొట్టను కొడుతున్నటువంటి పరిస్థితి. విద్యార్థులను ఈరోజు బహుజన విద్యార్థులను ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులను చదువుకోకుండా చదువుకు దూరం చేసేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఇంకా దాపరించింది. ఈరోజు గురుకుల పాఠశాలలు చూసినా, సంక్షేమ పాఠశాలలు చూసినా, హాస్టళ్ళు చూసినా ఈరోజు మరి మెరుగైనటువంటి విద్య లేదు, పోషకారమైనటువంటి ఆహారం లేదు. ఎంతోమంది ఈరోజు గురుకుల పాఠశాలలో పురుగుల అన్నం తిని ఈరోజు అనారోగ్యం పాలవుతున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడ కూడా దాని మీద కార్యాచరణ చెప్పడం. ఎందుకంటే స్వయాన విద్యాశాఖ మంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటికి కూడా ఈ విద్యార్థుల యొక్క పక్షాన మాట్లాడకపోవడం, అదేవిధంగా బీసీలకు ఈ రోజు వరకు కూడా బడ్జెట్లో సరైనటువంటి నిధులు కేటాయించకపోవడం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఉన్నాం. ఈరోజు 16, 17, 18 తారీఖులో మరి ఆ పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈరోజు దేశవ్యాప్త జనగణన చేస్తూ ఉన్నారు. జనగణనలో బీసీల యొక్క కులగణన చేయాలని చెప్పేసి మేము ఎన్ని దాఫాలుగా చెప్పినా కానీ దాన్ని పరిష్కరించకుండా ఈరోజు ఒక పక్క జనగణన జరుగుతున్నటువంటి ఏప్రిల్ 1వ వారం నుంచి దేశంలో జనగణనకు పునాది పడ్డది. మరి ఇలాంటి తరుణంలో మరి మహిళా బిల్లు తీసుకొచ్చారు. ఎప్పుడు పెట్టాలి మహిళా బిల్లు? జనగణన పూర్తయిన తర్వాత మహిళా బిల్లు పెట్టాలి. ఆ మహిళా బిల్లులో బీసీల యొక్క సపోర్ట్ ఎంతో తేల్చాలి. అది ఏది తేల్చకుండానే ఏకే కాకుండానే మళ్ళీ కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏ విధంగా గండిగొట్టి బీసీలను మరి విద్యకు దూరం చేసిరో ఈరోజు మహిళా బిల్లు లోపల కూడా ఈరోజు దొరల పక్షాన మళ్ళీ దొరసానులు అక్కడ పార్లమెంట్లో కూర్చోబెట్టడానికి కుట్ర చేస్తూ ఉన్నటువంటి 2 జాతీయ పార్టీలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి 235 మంది పార్లమెంటు సభ్యులు ఉంటే ఒక్కరు కూడా పార్లమెంట్లో బీసీలకు సంబంధించినటువంటి అంశం మీద మాట్లాడరు. జనాభా దామాష ప్రకారంగా చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లు రావాలి, ఎవరు మాట్లాడరు. 42% రిజర్వేషన్ల మీద మరి 9th షెడ్యూల్లో చేర్చమంటే ఎవరు మాట్లాడరు. బీసీలకు ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ కావాలంటే ఎవరు మాట్లాడరు. కేంద్రంలో 52 లక్షల కోట్ల బడ్జెట్ పెడితే 2,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇస్తే దాని మీద ఎవరు మాట్లాడరు. ఈరోజు బీసీల కోసం రక్షణ చట్టం కావాలంటే ఎవరు మాట్లాడలేనటువంటి పరిస్థితి. ఇన్ని విధాలుగా బీసీలను ఈ దేశంలో 50% పైబడినటువంటి బీసీల పక్షాన 2 జాతీయ పార్టీలు మాట్లాడకుండా ఈరోజు అనగదొక్కుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి మహాత్మా జ్యోతిరావు పూలేకు మీరు నివాళులర్పించాలంటే ముందు ఆయన యొక్క ఆశయ సాధన ఏంటి, ఆయన ఆశయ సాధనలో ఆయన చేసినటువంటి మరి చేసిన నిర్మాణంలో మీరందరూ కూడా మహాత్మా జ్యోతిరావు పూలేకు నిజమైన నివాళులర్పించాలంటే ఆయన చేసినటువంటి సంస్కరణలు మొత్తం కూడా ఈరోజు పాఠ్యాంశంలో చేర్చేటువంటి అవసరం ఉంది. ఆయన పేరు మీద లైబ్రరీని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ యొక్క బీసీ వెల్ఫేర్ మినిస్టర్ కానీ, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కానీ, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కానీ వెంటనే పూలే ఆశయ సాధనలో భాగంగా హైదరాబాద్లో పూలే భవన్ అంటే 10 ఎకరాల ప్లేస్లో పూలే భవన్ నిర్మాణం చేసేసి ఏదైనా ఒక యూనివర్సిటీకి మహాత్మా జ్యోతిరావు పూలే యూనివర్సిటీగా నామకరణం చేసేసి మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయ సాధన కోసం పనిచేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, అదే బాటలో బీసీ పొలిటికల్ ఫ్రంట్ నిర్విరామంగా బీసీల పక్షాన బీసీల విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాలలో మరి సామాజిక న్యాయం కోసం నిర్వీరంగా బీసీ
పొలిటికల్ ఫ్రంట్ పోరాడుతుందని చెప్పేసి ఏ రాజకీయ పార్టీ కూడా తల వంచకుండా బీసీల హక్కుల సాధన కోసం బీసీ పొలిటికల్ ఫ్రంట్ యుద్ధం చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి ఉత్సవాల భాగంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నమస్తే. జై బీసీ, జై పూలే.